ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరి నమస్కారం. మరి ఈ 6వ నెల జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని క్లియర్ గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మా హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఈ 6వ నెలలో జూన్ మాసంలో ఎలా ఉండబోతుందంటారు? మనకి 2025వ సంవత్సరం మనకి జూన్ మాసం రాశి ఫలాలు, వారి యొక్క పరిహారాలు, వారి గోచార ప్రకారంగా, వారి యొక్క దశ అంతర్దశ ప్రకారంగా మనం కొంతమేర పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక ఎవరైనా సరే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, పర్సనల్ హారోస్కోప్ అయితే మనం చెప్పట్లేదు. పర్సనల్గా ఎవరైనా చెప్పించుకోవాలంటే వారి సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారి దగ్గరికి వెళ్తే వారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వారు ఏం చేయాలనుకుంటున్నారో అది చెప్తే ఆ గురువు గారు వారికి సరైనటువంటి పరిష్కారం, సరైనటువంటి పరిహారం కూడా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. మనము ఓవరాల్గా రాశి ఎలా ఉంటుంది చూస్తే ఆ రాశిలో జన్మించే వారికి, జీవించే వారికి కొంతమేర అనేది మిశ్రమ ఫలితాలు ఉన్నాయా, అశుభ ఫలితాలు ఉన్నాయా, శుభ ఫలితాలు ఉన్నాయని తెలుస్తుంది. ఓవరాల్గా చూసి చెప్పడం అనేది కొంత అందరికీ ఇది పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో అశుభ ఫలితాలు ఉంటాయి. అవి మాకేమైనా సంభవిస్తాయేమో అని చెప్పేసి అని వారు కొంతమంది అవకాశాలు ఉన్నా కూడా వెళ్ళకపోవడం జరుగుతూ ఉంది. అందుకని ఇది ఒకటి మేమైతే ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది అన్నమాట. ఇకపోతే వృశ్చిక రాశి, ఈ యొక్క ద్వాదశ రాశిలో ఉన్నటువంటి వృశ్చిక రాశి ఏదైతే ఉందో, ఈ వృశ్చిక రాశి మీద శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది మార్చి 29వ తారీఖు నుంచి మొదలైంది, 2020 సంవత్సరం నుంచి. ఈ యొక్క వృశ్చిక రాశి మీద ఉన్నటువంటి ఏదైతే శని భగవాన్ అశుభ దృష్టి ఉందో ఇది కొంతమేర తొలుగుతుందని చెప్పొచ్చు. ఎప్పుడు బుధుడు గురువులు మారిన తర్వాత ఈ బుధ గురువులు అనేది మే 18వ తారీఖున మారడం జరుగుతుంది. ఈ మారిన తర్వాత అనేది గురు బలం అనేది వృశ్చిక రాశి వారికి కొంతమేర బాగుందని చెప్పొచ్చు. అయితే ఈ జూన్ మాసంలో 12వ తారీఖు నుంచి అయితే వీరికి ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే శుక్రుడు కూడా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ జూన్ 12వ తారీఖు తర్వాత వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ జూన్ 12 అంటే పౌర్ణమి అనుకోవచ్చు మనం. పౌర్ణమి తర్వాత వీరికి అద్భుతం కలిసి వస్తుంది. అయితే ఈ పౌర్ణమికి అయితే వీరు చేయవలసినటువంటి పరిహారాలు ఉన్నాయి, అవి మనం మాట్లాడుకుందాము. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మరొకటి ఉంది, అదృష్టం అనుకోవచ్చు. దానికి ఏంటంటే కొత్తగా ఎవరైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా, కొత్తగా వృశ్చిక రాశిలో ఉన్న వారు ఏదైనా రాజకీయ రంగంలో అడుగు పెట్టాలన్నా, కొత్తగా ఏదైనా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించాలన్నా, కొత్తగా మొదటిసారి పెళ్లి చేసుకోవాలన్నా, కొత్తగా ఏదైనా విదేశాలనే కాకుండా కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అన్నా, కొత్తగా ఏదైనా వ్యాపార నిమిత్తంగా స్టార్ట్ చేయాలన్నా కూడా వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలానే యూనివర్సిటీలో సీట్లు కావచ్చు, అలానే కాలేజీల్లో సీట్లు కావచ్చు, జాబ్లో కొత్తగా వెళ్ళేదానికి, ఏ జాబ్ బాగుంటుందని అప్లై చేసేదానికి ఈ జూన్ మాసం అయితే అద్భుతంగా ఉంటుంది. అలానే మాస్టర్స్ చేయాలన్నా, విదేశాలలో అక్కడ యూనివర్సిటీలో సీట్లు రావాలన్నా కూడా ఈ యొక్క జూన్ 12వ తారీఖున తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది ప్రతిఫలంగా ఉంటుంది. వీరు ఏ కంట్రీకైనా వెళ్ళేటువంటి అదృష్టం అయితే కనబడుతుంది. కాకపోతే ఇప్పుడు కాదు, ప్రయత్నం ఇప్పుడు చేస్తే ఆగస్టు తర్వాత వెళ్ళేలా కనబడుతుంది. ఈ ప్రయత్నం అనేది ఇప్పుడు చేయాలి. అలానే వీరు వ్యాపారం ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే కనుక వృశ్చిక రాశి వారికి పంట భూములు, రైతులుగాను, అలానే వీరికి చేపల చెరువులు, రొయ్యల చెరువులు, అలానే మామిడి, మునగ, అరటి ఇలాంటి పంటలు అయితే వీరికి అద్భుతంగా కలిసి వచ్చేలాగా కనిపిస్తుంది ఈ యొక్క మాసంలో. అలానే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి, బిల్డర్గా ఉన్న వారికి వీరికి అద్భుతం కనిపిస్తుంది. ఆర్కిటెక్చర్, మూడలుగా వెళ్ళే వారికి, ఈ బ్యూటిషియన్ నేర్చుకునే వారికి, ఇలాంటి వారికి కూడా అద్భుతం కల్పిస్తుంది. అలాంటి ఇలాంటి రంగాల వారికి ఈ జూన్ మాసంలో అద్భుతంగా కనిపించడమే కాదు, పై స్థాయికి వెళ్ళేలాగా కూడా బాగా కనిపిస్తుంది వృశ్చిక రాశి వారికి. అంటే ఇలాంటి రంగాల్లో ఉన్న వారైతే ఖచ్చితంగా పైకి వస్తున్నారు. కాబట్టి అలానే కూర్చోకుండా ఆ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ముందడుగు వేయాలి. ప్రతిరోజు బాగుంది, మంచి పని చేయడానికి మంచి రోజు అనేది అవసరం లేదు. ఏ రోజు మొదలుపెట్టినా కూడా వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరు ముందడుగు వేయాలి. మరి వీళ్ళు చేయాల్సిన రెమెడీస్ ఏంటి? వీళ్ళకు కలిసి వచ్చే రంగు ఎలా ఉండబోతుంది, అంటే అదృష్ట సంఖ్య ఎలా ఉండబోతుంది? అయితే వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు కూడా లేవు అని చెప్పలేము. అయితే వీరికి ముఖ్యంగా ఏంటంటే శిరోబాధ, తలనొప్పి ఉండడము, టెన్షన్స్, అలానే వీరికి టెన్షన్సే కాకుండా స్ట్రెస్ ఫీలు, జాబులో కొంతమేర వెసులుబాటు కూడా వీరికి పెద్దగా కనిపించట్లేదు. అందుకని ఆ విషయాల్లో మాత్రం ఎక్కడేసం కొంగుడు అక్కడలాగానే ఉన్నది
చేసుకుంటూ వెళ్ళాలి గానీ, ఓకే. నువ్వెంత అంటే నువ్వెంత అని బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కనిపిస్తుంది. అందుకని తొందరపాటు నిర్ణయాలైతే పనికిరావు. ఎందుకంటే ఓకే. వీరికి 10వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు వీరికి అంత ఈజీ కాదు, పనికిరాదనమాట. ఓకే. నష్టపోయేటువంటి ఆలోచన అయితే ఉంది. ఓకే. పెట్టుబడులు కూడా ఎవరిని నమ్మి చేయకూడదు. వీరికి వీరే చేసుకోవాలి. ఓకే. ఏదైనా తెలిసిన దాంట్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. తెలియని దాని జోలి వెళ్ళకూడదు. ఇకపోతే వీరికి కలిసొచ్చేటువంటి కలర్ హ్మ్. బ్లాక్ హ్మ్. అండ్ ఆరెంజ్ హ్మ్. అండ్ యెల్లో. ఈ హ్మ్. 3 కలర్స్ కూడా వీరికి అద్భుతంగా కలిసొస్తాయి. ఈ మాసం మొత్తం కూడా ఓకే. వీరికి కలిసొచ్చిన నంబర్ 7, 9. 2 నంబర్లు వీటికి బాగా కలిసొస్తాయి. హుహు. ఇకపోతే రోజు మంగళవారం, గురువారం 2 రోజులు వీరికి అద్భుతంగా కలిసొస్తుంది. హుహు. అలానే వీరికి కలిసొచ్చేటువంటి రెమెడీ, చిన్న రెమెడీ కూడా ఉంటుంది కదా! రెమెడీ అవును. కూడా వీరికి ఏంటంటే గనక బెల్లము, పాలు, హ్మ్. అలానే ఏదైనా ఒక రకమైనటువంటి దానిమ్మ కావచ్చు, యాపిల్ కావచ్చు, ఫ్రూట్ జ్యూస్. ఈ 3 కూడా కలిపినటువంటి పదార్థాన్ని మానస అమ్మవారికి గాని, హుహు. కుమారస్వామికి గాని, సుబ్రహ్మణ్య స్వామికి గాని, నాగపడేలకు గాని అభిషేకం చేయాలి. ఏదైనా ఆదివారం లేదా మంగళవారం రోజున. ఇది ఒకసారి చేస్తే కూడా చాలు. ఈ రెమెడీతో పాటు ప్రతిరోజు వీరు చేయాల్సిన రెమెడీ. హ్మ్. లవంగాలు ఒక 4, హ్మ్. అలానే ఇలాచీలు ఒక 2, హ్మ్. అలానే తెల్ల ఆవాలు ఒక చిటికెడు. హ్మ్. ఈ 3 మిశ్రమాలు తీసుకొని వారికి వారే దిష్టి తీసుకోవాలి. లేదా గుప్పిట్లో పెట్టుకొని బాడీ అంతా కూడా ఇలా టచ్ చేసుకుంటూ రావాలి. దీని ద్వారా వారికి నరదిష్టి, నరప్రభావమే కాకుండా వారికి ఏదైనా చేతబడి, హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్ ఏమైనా అయినా కూడా హ్మ్. అవి కూడా తొలగిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఓహో! ప్రతిరోజు కూడా వారు తినేటువంటి దాంట్లో ఇంగు వేసుకొని తినాలి. ఈ మాసం మొత్తం కూడా వృశ్చిక రాశి వారు ఇంగు వేసినటువంటి పదార్థాలే తినాలి. ఓకే. దాని ద్వారా వారికి ఆరోగ్య సమస్యలు కూడా కొంతమేర మెరుగవుతాయి. ఆ కుజుని యొక్క శుభదృష్టి కూడా వీరి మీదకి ఉంటుంది. ఓకే. కాబట్టి వీరు ఈ పని చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇకపోతే జొన్నలు 1 కిలో, హ్మ్. అలానే సజ్జలు ఒక అరకిలో. హ్మ్. ఈ 2 కూడా బ్రాహ్మణోత్తమునికి దానం చేయాలి. బ్రాహ్మణోత్తముడు సమీప దూరంలో లేకపోతే నవగ్రహాల మీద అభిషేకం చేయాలి. ఏదైనా ఆదివారం రోజున ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఓకే. ఇకపోతే వీరు ప్రతిరోజు చేయవలసినటువంటి రెమెడీ హ్మ్. ఏంటంటే మనకి దాల్చిన చెక్క ఉంటుంది. హ్మ్. ఆ దాల్చిన చెక్క పౌడరు, హ్మ్. బిర్యానీ పత్తా హ్మ్. ఆకుంటుంది. అది హ్మ్. ఒక చిన్న చిన్న పీసెస్ చేసుకొని హ్మ్. ఇంట్లో ప్రతిరోజు కూడా సాంబ్రాణి పొగ వేసుకోవాలి. హుహు. ఆ సాంబ్రాణి పొడిలో ఇది కూడా ఒక చిటికెడు వేయాలి. హ్మ్. అలా ఏస్తే వీరికి ఆర్థిక స్థితిగతులనేది మెరుగుపడుతుంది. ఓకే. ఇకపోతే వీరు ప్రతిరోజు కూడా పారాయణం చేసేటువంటి నంబర్. హ్మ్. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు పారాయణం చేయవలసినటువంటి నంబర్ హ్మ్. 8676 హ్మ్. 472. 8676 472. హ్మ్. ఈ నంబర్‌ని 125 టైమ్స్ గనుక పారాయణం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇది ఎలా చేయాలి? ఓకే. చేతిలో ఏదైనా కూరగాయలు అంటే హ్మ్. వెజిటబుల్స్ ఉంటాయి కదా! హ్మ్. మీరు హ్మ్. తినగలిగినటువంటి వెజిటబుల్స్‌ని హ్మ్. చేతిలో పెట్టుకొని పారాయణం చేసి అది ఏదైనా కూర వండుకుంటే గనక వీరికి అద్భుతమైన ప్రతిఫలాలనేది కనిపిస్తుంది. ఇది ప్రతిరోజు కూడా చేయవలసినటువంటి పని. పని. ఇలా చేయడం ద్వారా ఈ జూన్ మాసంలో అదృష్టవంతుల్లో ఒకరు ఈ ఒక వృశ్చిక రాశి వారు కూడా ఖచ్చితంగా ఉంటారు. ఉంటారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువుగారు.